డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, దేవకీ నందన వాసుదేవ ఇలాంటి ఎన్నో అప్డేట్స్ మన ఛానల్లో ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో వీడియోని లైక్ చేయండి, మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ పోతుగడ్డ. ఈ మూవీని ఈటీవీ యూనివర్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అన్నట్టుగానే ఈ రోజు ఉదయం నుంచి మనకి స్ట్రీమింగ్లో అయితే ఉంచారనమాట. ఇది ఒక లవ్ స్టోరీ టైప్ మూవీ అనమాట. మరి పోతుగడ్డ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే ప్రజెంట్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కాఫీ విత్ ఏ కిల్లర్ అనమాట. సో ఈ మూవీని ఆహా వాళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ట్రైలర్ కూడా లాంచ్ చేశారు, కానీ అంత గొప్పగా అయితే అనిపించలేదు, యావరేజ్ ఫిల్మ్లా ఉంది. సో టైం మనకి ఇంకా ఉంది అనుకుంటే ఎవరైనా సరే ఆహాలో మనకి ఈ మూవీ అయితే వాచ్ చేయండి, ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఐడెంటిటీ అనమాట. త్రిషా గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గానే థియేటర్లో లాంచ్ అయ్యి చాలా ఫాస్ట్గా ఓటీటీకి వచ్చిన ఫిల్మ్ ఇది ఒకటి అనమాట. G5లో క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ ప్రజెంట్ మనకి G5లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. ఎవరైనా చూడాలంటే మీరు అక్కడి నుంచి స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ అల్లు అర్జున్ గారు, రష్మిక మందాన గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సినిమా అనమాట ఈ పుష్ప 2. ది రీలోడెడ్ వర్షన్ని కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుని రెంట్ రూపంలో అయితే ఇచ్చారనమాట. మనకి $199 నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ కూడా రెంట్ అయ్యే రూపంలో అయితే వీళ్ళు స్ట్రీమింగ్ అనేది పెట్టారు ప్రజెంట్. అండ్ ఆల్మోస్ట్ మనకి మూవీ 3 hours 40 minutes దాకా ఉన్నట్టుంది. మరి పుష్ప 2 మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే మళ్ళీ రీలోడెడ్ వర్షన్ కింద కొన్ని యాడ్ చేశారు కాబట్టి సీన్స్ మరొకసారి నెట్ఫ్లిక్స్లో చూసేయచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కోబలి అనమాట. సో ఈ మూవీని డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. February 4వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ కోబలి సినిమాని ఎవరైనా సరే చూడాలి అనుకుంటే డిజ్నీ హాట్స్టార్లో Feb 4th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దేవకీ నందన వాసుదేవ. సో ఈ మూవీ పోస్ట్ పోన్ జరిగిందనమాట. యాక్చువల్గా మనకి డిసెంబర్లో రావాల్సిన సినిమాని టెలివిజన్ ప్రీమియర్ అయితే తీసుకున్నారు కలర్స్ సినీప్లెక్స్ వాళ్ళు అనమాట. సో ఈ మూవీ మనకి Feb 8న అయితే స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. వన్స్ వాళ్ళు టెలివిజన్ ప్రీమియర్ చేసిన తర్వాత తెలుగు వర్షన్ అయితే మనకి స్ట్రీమింగ్ అనేది చేస్తారనమాట. మోస్ట్లీ మనకి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఓటీటీ అయితే తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ముసాఫా ద లయన్ కింగ్ అనమాట. సో మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల మరి ఏమో కానీ సినిమాకి విపరీతమైన క్రేజ్ అయితే రావడం జరిగింది. అండ్ థియేటర్లో అయితే రఫ్ ఆడిచ్చేసింది అనమాట. సో ఈ మూవీని డిజ్నీ వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో ఆబ్వియస్లీ డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట ఓటీటీ రైట్స్ అయితే. ఈ సినిమాని అగ్రిమెంట్ ప్రకారం చూస్తే మనకి March 7th నుంచి ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మ్యాక్స్ అనమాట. సో కిచ్చా సుదీప్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన సినిమా ఇది. ఈ మూవీ మనకి January 31న వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసాం. G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట ఓటీటీ రైట్స్ అనేవి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ ఇప్పటివరకు అయితే రిలీజ్ కాలేదు. మేబీ ఏమన్నా రేపు వస్తే రేపు రావచ్చు, లేదా కొత్త డేట్ పైన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ నేను మీకు ఇంటిమేట్ అయితే ఇస్తాను అనమాట. అది వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వద్దే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మార్కో అనమాట. సో ఈ మూవీ ఆల్మోస్ట్ మనకి 300 crores ప్లస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఈ మూవీని సోనీ లీవ్ వాళ్ళు క్లెయిమ్ చేసినట్టుగా వాళ్ళు ఒక అఫీషియల్ పోస్టర్ కూడా లాంచ్ చేయడమే జరిగింది. డేట్ పైన ఎలాంటి క్లారిటీ లేదు, కానీ నా ఎక్స్పెక్టేషన్ డేటు February 14th. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి గేమ్ చేంజర్ అనమాట. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మెయిన్గా యాక్ట్ చేసి మిక్స్డ్ టాక్స్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. కొంతమంది ఆడియన్స్కి నచ్చింది, కొంతమంది ఆడియన్స్కి నచ్చలేదన్నమాట. సో ఏదేమైనప్పటికీ కూడా మీరు థియేటర్లో చూసారా, చూడకపోతే కనుక Feb 8 లేదా 14th అయితే మనకి ప్రైమ్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది అనమాట ఈ గేమ్ చేంజర్. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి బాలకృష్ణ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ డాకు మహారాజు. మూవీ గురించి పక్కన పెడితే BGMs అయితే చెత్త కొట్టి వదిలిపెట్టాడు నందమూరి తమన్ అయితే. సో ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆ BGM కోసం సార్ ఒకసారి చూసేయచ్చు. Feb 14th నుంచి మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీలో ప్రతి సినిమాలో ఏదో ఒక ఎలివేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే మన సినిమా చూడడానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, బట్ ఇందులో వెంకీ మామ కామెడీతో పాటు బుల్రాజ్ కామెడీ కూడా మామూలుగా ఎక్కలేదు, జనాలకి ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుందనమాట. సో బుల్రాజ్ కోసమైనా సరే ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా చాలామంది థియేటర్లో చూసుంటారు, బట్ అన్ఫార్చునేట్లీ మిస్ అయిన వాళ్ళందరికీ కూడా G5 వాళ్ళు క్లెయిమ్ చేసిన మనకి Feb 14th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. మరి ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే G5లో Feb 14th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. సో ఇది గైస్ వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.